గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. యాంటీ పొల్యూషన్ మాస్క్. సో ఇది అంటే కోవిడ్ వచ్చినటువంటి టైంలో మ్యాక్సిమం మెంబర్స్ మాస్క్ యూజ్ చేయడం జరిగింది, ఈవెన్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా. సో ఆ టైంలో చూస్తే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా మనం అవాయిడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఒకటి, ఎటువంటి డస్ట్ కూడా మనం పీల్చుకోలేదు. రెండు, బయటికి వెళ్ళి ఎటువంటి పొల్యూషన్ కూడా మనం ఎఫెక్ట్ అవ్వలేదు. సో అంటే ఈ మాస్క్ మనకి ఏమిచ్చింది అని అంటే బెనిఫిటే ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ రొటీన్ అయిపోయింది. చాలా తక్కువ మంది మాత్రమే, ఎక్కడో 1 or 2 మెంబర్స్ మాత్రమే మాస్క్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ మాస్క్ పెట్టుకోవడం ద్వారా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కోవిడే కాదండి, నార్మల్ టైంలో కూడా. అంటే మీరు బయటికి వెళ్తున్నారు అని అంటే మాస్క్ కనుక యూజ్ చేయగలిగితే, సో బయట పొల్యూషన్ వల్ల లేదా వెదర్ వల్ల ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా 100% అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. సో దానికోసం ఎప్పుడు బయటికి వెళ్తున్నా కానీ మాస్క్ యూజ్ చేయడానికే ప్రయత్నం చేయండి. సో హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో అయితే మన మాస్క్ గురించి చూసుకుంటే యాంటీ పొల్యూషన్ మాస్క్ KF94. సో ఇది N94 అంటే 1% లెస్ దాన్ N95. సో N95 మాస్కులు అప్పట్లో చాలా మంది కూడా యూజ్ చేయడం జరిగింది. సో మామూలు మాస్క్ అంటే కాస్ట్ ఉంటుంది, ఇంచుమించు 100 నుంచి 300 రూపీస్ వరకు కూడా దానికోసం ఖర్చు పెట్టడం జరిగింది. సో మన మాస్క్ ఏదైతే ఉందో యాంటీ వేపరైజేషన్ ఫీచర్ ఉన్నటువంటి మాస్క్. సో అంటే అది పెట్టుకుంటే ఎటువంటి అన్కంఫర్ట్ అనేది ఉండదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అట్లనే యూవీ రేస్ను కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎర్గోనామిక్ డిజైన్, ఈ డిజైన్ ఏదైతే ఉందో సో అది మనకి ఇంకా ఎక్కువ కంఫర్ట్నెస్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఏం చేస్తుంది అని అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ మైక్రోబ్స్ అండ్ అల్ట్రా ఫైన్ డస్ట్. తెలియకుండానే ఈవెన్ మన ఇంట్లో కూడా మీరు లైట్ ఏదన్నా విండోలో నుంచి సన్లైట్ ఇంట్లో పడుతున్నప్పుడు అక్కడంతా కూడా డస్ట్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటుంది గాలిలో, అది గమనిస్తాం. అంటే ఎక్కడ చూసినా కానీ డస్ట్ అనేది కంపల్సరిగా ఉంటుంది. సో మనకి కనపడనటువంటి డస్ట్ ఏదైతే ఉందో అది అక్కడ మనల్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతోంది తెలియకుండా. మీరు కావాలంటే ఒక గాజు గ్లాస్లో వాటర్ పట్టుకొని జస్ట్ ఒక 1 minute మీ ఇంట్లో ఎనీ ప్లేస్ ఎక్కడైనా సరే కొంచెం సేపు అట్లా పెట్టించండి. దాంట్లో ఎంత డస్ట్ వచ్చి పడుతుందో తర్వాత గమనించండి. 1 minute అంటే డస్ట్లోనే కంప్లీట్గా మనం ఉంటున్నాం చాలా ప్లేసెస్. ఇంకా హై రైజ్ ఫ్లోర్స్ అయితే మేబీ కొంత తక్కువ ఉండొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి డస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా అంటే మీరు ఒక 2-3 రోజులు లేదా ఒక వారం రోజులు అబ్జర్వ్ చేయండి. మీ హౌస్ ముందు గేట్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా నీట్గా కడిగి తుడిచి పెట్టండి. 1 week దాన్ని ఏం ముట్టుకోవద్దు. 1 week తర్వాత చూడండి దాని మీద ఎంత డస్ట్ ఫామ్ అయి ఉంటుంది. సో అట్లానే ఇంట్లో కూడా మీరు ఒక 1 week కసు చిమ్మకుండా ఏ వస్తువును కూడా తొడవకుండా ఒక 1 week వదిలిపెట్టేసి చూడండి ఎంత డస్ట్ ఫామ్ అవుతుందో. అంటే మనకి తెలిసి తెలియకుండానే ఇటువంటి డస్ట్ ఎంతో కూడా మనకి మనం గాలి పీల్చుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతూనే ఉంది. సో ఇది దాని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మాస్క్ ఎప్పుడు కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పర్సెంటేజ్ ఆఫ్ ఎరోసాల్ పార్టికల్స్ ఫిల్టర్ 94%. అటువంటి డస్ట్ని 94% ఈ మాస్క్ అనేది ఫిల్టర్ చేస్తూ ఉంది. హయ్యర్ ద నెంబర్ ఆఫ్ బెటర్ బ్లాకింగ్ రేట్. అంటే చాలా మందికి మాస్క్ పెట్టుకుంటే అన్కంఫర్ట్గా ఉంటుంది, గాలాడట్లేదని చెప్పి తీసేస్తారు. సో మన మాస్క్ చాలా కంఫర్ట్గా ఉంటుందండి. అల్ట్రా ఫైన్ డస్ట్ PM2.5 డస్ట్ని మెజర్ చేసేటువంటి క్యాలిక్యులేషన్స్ అంటే చాలా సన్నటి డస్ట్ను కూడా ఇది ఆపేస్తూ ఉంది. KF94 మాస్క్ టు బి జస్ట్ యాజ్ ఎఫెక్టివ్ ఎట్ ఫిల్టరింగ్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ లైక్ బ్యాక్టీరియా, వైరస్. ఎన్నో రకాల బ్యాక్టీరియాని వైరస్ని మనకి రాకుండా ఇది ఫిల్టర్ చేసి ఆపేయటం జరుగుతూ ఉంది.
సో అట్లనే యూవీ రేస్ నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. 95% ఆఫ్ యూవీ రేస్ నుంచి సో మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. అట్లనే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కూడా మన మాస్క్ మనకి డిజైన్ చేసి ఇచ్చున్నారు. యాంటీ వేపరైజేషన్. సో చాలా మందికి అంటే స్పెట్స్ పెట్టుకునే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు స్పెట్స్ పెట్టుకున్నప్పుడు మాస్క్ పెట్టుకుంటే ఆ స్పెట్స్లో లైక్ ఆవిరిలాగా వచ్చేస్తూ ఉంటుంది. సో అది నేను కూడా గమనించడం జరిగిందండి. సో దాన్ని అంటే ఇండియాలో 29% ఆఫ్ పీపుల్ గ్లాసెస్ని పెట్టుకుంటా ఉన్నారు. మేబీ సైట్ వల్ల కావచ్చు, హెడేక్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ద ప్రాబ్లం. సో అటువంటి వాళ్ళు మాస్క్ యూస్ చేయడానికి సో అది ఆవిరి రావడం అనేది ఒక ప్రాబ్లంగా ఉంటా ఉంది. సో ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఆ విధంగా ఆవిరి కూడా రాదు. కన్వీనియంట్ టు యూజ్ ఈవెన్ వెన్ వేరింగ్ గ్లాస్ విత్ యాంటీ ఫాగ్ మాస్క్ క్లిప్. అటువంటి క్లిప్స్ మనకి ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ఎర్గనామిక్ 3D డిజైన్. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా అంటే మీ ఫేస్ సైజ్ ఎలా ఉన్నా సరే కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టుగా అడ్జస్ట్మెంట్స్ ఇచ్చి ఆ విధంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో మాస్క్ పెట్టుకున్నప్పుడు ఈ KF94 మాస్క్ ఏదైతే ఉందో ఈవెన్ లిప్స్కి కూడా టచ్ అవ్వదు. సో దాని ద్వారా ఇరిటేషన్ అనేది రాదు. సో ఒకవేళ మీరు మేకప్ వేసుకుని ఉంటే దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా ఉంచడానికి అంత కంఫర్ట్గా దీన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాని కారణంగా మనం ఎక్కువసేపు మాస్క్ పెట్టుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది అనిపించదు అనమాట. అట్లనే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ స్ట్రాప్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. అలోబా ఫ్యాబ్రిక్ ఈజ్ సాఫ్ట్ టు ద టచ్ అండ్ కంఫర్టబుల్ టు బ్రీత్. సో ఇది ఇందులో యూజ్ చేసినటువంటి ఈ అలోబా ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఏదైతే ఉందో మనకి చాలా సాఫ్ట్ టచ్ ఫీలింగ్ అనేది ఇస్తూ ఉంది. గాలి పీల్చుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటా ఉంది. సో ఆ విధంగా దీన్ని తయారు చేసి ఇచ్చున్నారండి. అట్లనే మనకి ఇంకో వెరైటీ ఆఫ్ మాస్క్ కూడా ఉంది. యాంటీ KF-AD 365 యాంటీ డ్రాప్లెట్ ఫేస్ మాస్క్. సో ఇదేంటి అని అంటే డిస్పోజబుల్. సో మనకి లైక్ కరోనా లాంటి టైంలో ఒకరోజు యూజ్ చేసినటువంటి మాస్క్ మళ్ళీ యూజ్ చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు. సో అట్లాగా మనం దీన్ని డిస్పోజబుల్గా ఇవ్వడం జరిగింది. ఇది బాక్స్లో 15 నెంబర్స్ ఉంటాయి. సో దీని ఫీచర్స్ ఏంటి అనేది చూస్తే హై క్వాలిటీ స్పన్ బాండ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి దీన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఈజీ టు బ్రీత్ ఉంటుందండి. చాలా ఈజీగా మనకి గాలాటం అనేది జరుగుతూ ఉంటుంది. ట్రిపుల్ లేయర్గా దీన్ని ఇవ్వడం జరిగింది. సో దీని అవుటర్ లేయర్ ఏదైతే ఉందో లైనింగ్ హ్యాస్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సాఫ్ట్ టచ్ ఉంటుంది. గుడ్ ఫర్ సెన్సిటివ్ స్కిన్. చాలా మంది స్కిన్కి ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి కంటిన్యూగా మాస్క్ పెట్టుకోవడం వల్ల. ఇది అటువంటి ఎఫెక్ట్ లేకుండా మనకు ఒక మంచి సాఫ్ట్ టచ్ ఫీల్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీన్ని కూడా మనం ఎక్కువసేపు పెట్టుకున్నా కానీ కంఫర్ట్గా ఉంటా ఉంది. యూజ్ ఆఫ్ MB మెల్ట్ బ్లౌన్ ఫిల్టర్ ఫ్యాబ్రిక్ అండి ఇది. సో ప్రొటెక్ట్స్ ఫ్రమ్ మైక్రోస్కోపిక్ ఫారెన్ పార్టికల్స్. సో ఏదైతే ఆ ఫారెన్ డస్ట్ ఏదైతే ఉందో అటువంటి దాన్ని కూడా ఇది ఆపేస్తూ ఉంది. ఎక్సలెంట్ డిఫెన్స్ అగెనెస్ట్ లిక్విడ్ డ్రాప్స్ ఇన్ ఎయిర్. సో చాలా మాస్క్లు మనం దాన్ని తిప్పి మీరు అందులో కనుక వాటర్ పోసారంటే కింద కారిపోతూ ఉంటాయి. దట్ ఈజ్ నాట్ సేఫ్. మన మాస్క్ ఏదైతే ఉందో మీరు తిప్పి దాంట్లో వాటర్ పోస్తే ఒక డ్రాప్ కూడా కిందకి రాదు. కానీ మనకి చాలా కంఫర్ట్గా చాలా బాగా గాలాడుతూ హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి ఫ్రస్ట్రేషన్ కూడా అనిపించదు. సో అట్లనే ఫిల్టర్స్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ మనకి హాని చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది మనకి ఉపయోగపడతా ఉంది. సో ఇంకా దీని ఫీచర్ చూస్తే ఇన్క్యూబ్ బాక్స్ ప్యాకేజ్. బాక్స్ కూడా చాలా కంఫర్ట్గా చేస్తున్నారు. మనం దానికి ఓపెన్ చేసి ఒకటి కావాలంటే ఒకటి టప్ను పీకేసుకోవచ్చు. కన్వీనియంట్ ఫర్ ఎవ్రీడే యూజ్. ఏ రోజు కావాలంటే ఆ రోజు దాన్ని ఓపెన్ చేసి ఈజీగా తీసుకొని యూజ్ చేయడానికి కంఫర్ట్గా ఇవ్వడం జరిగింది. సో హై క్వాలిటీ అడ్హరెన్స్ టు హై క్వాలిటీ. ఈ ఈ డ్రగ్ సర్టిఫైడ్ చేసినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ రిపబ్లిక్ ఆఫ్ కొరియా వాళ్ళు సర్టిఫై చేసినటువంటి హై క్వాలిటీ మాస్క్ అండి. సేఫ్టీ పరంగా ఎఫిషియన్సీ పరంగా వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది. లిక్విడ్ రెసిస్టెన్స్ టెస్ట్ కూడా వాళ్ళు చేస్తున్నారు. అట్లనే క్వాసీ డ్రగ్స్ సర్టిఫైడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ. సో ఇట్లా సర్టిఫికేట్స్ కూడా దీనికి
ఇవ్వటం జరిగింది. సో అయితే మన వెబ్సైట్లో కనుక చూస్తే దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అక్కడ. మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే షాపింగ్ మాల్లో ఓపెన్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతా ఉంది. సో ఇది KF94 ఏదైతే ఉందో ఒక ప్యాక్లో 5 పీసెస్ వస్తాయి. 5 రావడం జరుగుతూ ఉంది. సో 651 రూపీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంది. ఎస్, ఆ వర్త్ పెట్టొచ్చండి. మీకు N95 మాస్క్ చూస్తే 150, 200, 300. సో ఆ టైంలో 2000 పెట్టి మాస్కులు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటిది ఇది 650 రూపీస్కి 5 మాస్క్స్ వస్తూ ఉన్నాయి. సో ఇది సేఫ్టీ ఫేస్ మాస్క్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మనం సేఫ్గా ఉండాలి అనుకుంటే 365 డేస్ కూడా మనం ఈ మాస్క్ని యూజ్ చేయొచ్చు. సో ఇది 48 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. కొరియా నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చండి, యాంటీ పొల్యూషన్ మాస్క్. సో అంటే కరోనా వస్తేనే మాస్క్ పెట్టుకోమని ఏం చెప్పట్లేదు. యాంటీ పొల్యూషన్ మాస్క్ ఇవాళ పర్టికులర్గా హైదరాబాద్ లాంటి సిటీలో కనుక ఉంటే లేదా ఢిల్లీ లాంటి సిటీలో కనుక ఉంటే బయటికి వెళ్తే పొల్యూషన్. సో దాని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, హెల్దీగా ఉండాలి అని అంటే మనం బయటికి వెళ్తున్నాం అని అంటే వితౌట్ మాస్క్ అసలు అడుగు కూడా పెట్టకూడదు. సో ఆ విధంగా మనం ఉండగలిగినప్పుడు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఎంటైర్ ఫ్యామిలీ దాన్ని కనుక ఫాలో అవ్వగలిగితే ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది, బాగా గాలాడుతుంది, ఎటువంటి ఇబ్బంది అనిపించదు, డస్ట్ అంతా కూడా కవర్ చేస్తూ ఉందండి. లైట్ వెయిట్ ఉంటుంది, అట్లానే డస్ట్ అంతా కూడా బ్లాక్ చేసి మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చూడటం జరుగుతూ ఉంది. సో వేరింగ్ ఏ మాస్క్ వెన్ గోయింగ్ అవుట్ ఈజ్ మస్ట్, నాట్ అన్ ఆప్షన్. సో దాంట్లో ఎటువంటి ఆప్షన్ కూడా లేదని చెప్తా ఉన్నారండి. బేస్డ్ ఆన్ ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్, ఇప్పుడు కల్చర్ ఇదంతా చూస్తే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనం మాస్క్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫైన్ డస్ట్ నుంచి, ఎల్లో డస్ట్ నుంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా, అట్లనే అల్ట్రా వైలెట్ రేస్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాస్క్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది. సో ఆ డస్ట్ లోపలికి వెళ్తే వచ్చేటువంటి డిసీజెస్ గురించి చెప్తా ఉన్నారండి. అల్ట్రా ఫైన్ డస్ట్ దట్ కాజెస్ వేరియస్ డిసీజెస్. సో రెస్పిరేటరీకి సంబంధించినటువంటి ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంది. నాజిల్కి సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంది. లంగ్స్కి సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంది. ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి లేడీ, బేబీకి కూడా ఆ డస్ట్ వల్ల ఎఫెక్ట్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంది. చాలా మందిలో కూడా మనం గమనిస్తూనే ఉంటాం, పుట్టిన బేబీకే నెమ్ముందని చెప్పేసి చెప్తా ఉంటారు. కారణం ఇటువంటి డస్ట్ అంతా లేదా ఇటువంటి చలిగాలులు వీటన్నిటిని కూడా మనం రెగ్యులర్గా పీల్చుకోవటం, వాటి కారణంగా బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతా ఉంది. వాటన్నిటిని కూడా అవాయిడ్ చేయాలంటే సింపుల్ సొల్యూషన్ వేర్ KF94 మాస్క్. మన మాస్క్ని పెట్టుకోవటమే దానికి సరైనటువంటి సొల్యూషన్. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ జాగ్రత్త మీరు మాత్రమే తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ని రెగ్యులర్గా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయొచ్చండి. సో దీనికి ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్, రిజల్ట్ ఓరియంటెడ్గా సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది KF94కి. సో హెల్త్ యూజ్ మాస్క్ అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అలోబా ఫ్యాబ్రిక్ ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో యూవీ రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. నోస్ సపోర్ట్ అంటే ముక్కుకి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి గాలాటం. సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో దాని డిజైన్ 3D డిజైన్లో ఇవ్వడం జరిగింది. ప్రీమియం అలోబా ఫ్యాబ్రిక్ని ఇందులో యూజ్ చేస్తున్నారు. సో అట్లానే 365 యాంటీ డ్రాప్లెట్ మాస్క్ గురించి చూసుకుంటే ఇందులో బాక్స్లో 50 వస్తాయి. 2625 రూపీస్ ఉంటుంది బాక్సు. సో ఈజీగా ఒక్కొక్కటి తీసుకొని యూజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా కొరియా నుంచే వస్తూ ఉన్నాయి. KF అంటే కొరియన్ ఫ్యాక్టరీ. ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో దీన్ని తయారు చేసేటప్పుడు కూడా చాలా మెజర్స్ వీళ్ళు ఫాలో అవ్వడం జరిగింది. ఎవ్రీథింగ్ మెటీరియల్ దగ్గర నుంచి దాంట్లో వాటర్ టెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా యాంటీ డ్రాప్లెట్ ఫేస్ మాస్క్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పర్టికులర్గా కోవిడ్ లాంటి
ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా మీరు ఏదన్నా హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళని ఎవరినన్నా ట్రీట్ చేస్తున్నప్పుడు ఈ మాస్క్ యూస్ చేసి ఆ తర్వాత దీన్ని డిస్పోజబుల్ కాబట్టి పడేయటం అనేది సేఫ్. సో అటువంటి పరిస్థితులలో ఈ ఈ ఫేస్ మాస్క్ని యూస్ చేయొచ్చు. ద వార్ అగైనెస్ట్ కోవిడ్-19 ఈజ్ నాట్ ఓవర్. ఆల్రెడీ మనం న్యూసెస్లో చూస్తూ ఉన్నాం, మళ్ళీ కరోనా వస్తుంది, ఈరోజు ఇన్ని కేసులు వచ్చినాయి, ఈరోజు ఇంతమంది రికవరీ అయ్యారు, ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. సో అటువంటి వాటి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా హెల్దీగా ఉండటానికి వేర్ మాస్క్, మాస్క్ని యూస్ చేయండి. సో ప్రాపర్గా ఎవరైతే మాస్క్ని యూస్ చేస్తారో వాళ్ళు హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎంటైర్ ఫ్యామిలీకి యూజ్ అయ్యేటువంటి మాస్క్ మన దగ్గర ఉందండి. సో దీనికి డ్రాప్లెట్ టెస్ట్ ఉంది, అట్లానే వెక్టార్ ట్రాన్స్మిషన్ కూడా చేస్తున్నారు దీనికి. సో కంప్లీట్గా డస్ట్ అంతా కూడా బ్లాక్ చేసి మనల్ని సేఫ్గా ఉంచడానికి దీన్ని తయారు చేసి ఇవ్వటం జరిగింది. సో ట్రిపుల్ లేయర్ స్ట్రక్చర్ అండి ఇది. అట్లానే ఎర్గోనామిక్ డిజైన్, వెరీ రిలయబుల్, అటువంటి వెరిఫైడ్ సేఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరిగింది. సో అటువంటివన్నీ కూడా ఉన్నాయి. రిలయబుల్ కొరియన్ మ్యానుఫ్యాక్చరింగ్ మాస్క్. సో కేఎఫ్ అంటే కొరియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. సో దానికి సైజ్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇదైతే ఒకటే సైజ్ ఉంటుంది, బట్ KF94 అయితే మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా దానికి థ్రెడ్ అనేది ఇవ్వటం జరిగింది. సో 50 వస్తాయి బాక్స్లో ఇవి. సో దీని ఫీచర్స్ చూసుకుంటే స్ట్రాంగ్ బ్లాకింగ్ పవర్ అండ్ కంఫర్టబుల్ బ్రీతింగ్. సో డస్ట్ని స్ట్రాంగ్గా అది బ్లాక్ చేస్తూ ఉంది, బ్రీతింగ్కి చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా ట్రిపుల్ లేయర్ మాస్క్ ఉంటుంది. సో SB ఫ్యాబ్రిక్ ఫర్ ఈజీ వెంటిలేషన్, MV ఫిల్టర్డ్ ఫ్యాబ్రిక్, SB ఫ్యాబ్రిక్ ఫర్ VG వెంటిలేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లా 3 లేయర్స్, ఆ లేయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నానండి. 3 లేయర్ మాస్క్. సో SB స్పన్ బాండెడ్ ఫ్యాబ్రిక్ ఇందులో యూజ్ చేస్తున్నారు. MV ఫిల్టర్ మెల్ట్ బ్లౌన్ ఫిల్టర్ ఇందులో ఇవ్వటం జరిగింది. కంఫర్టబుల్ ఫిట్ అండ్ ఎక్సలెంట్ అడిషన్, చాలా కంఫర్ట్గా ఉంటుందండి. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఎంతసేపు పెట్టుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది అనిపించదు. సో ఈవెన్ చెవులకు కూడా కొంతమంది మాస్కులు పెట్టుకున్నప్పుడు చెవుల దగ్గర ఎర్రగా అయిపోయి ఉన్నాయి. సో ఇది అటువంటి ఎఫెక్ట్ లేకుండా సాఫ్ట్ ఇయర్ బ్యాండ్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఫంక్షనల్ నోస్ సపోర్ట్. సో గాలి పీల్చుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉండేటట్టుగా దాంట్లో లేయర్స్, లైక్ ఆ ముడతలు అనేది ఆ విధంగా ఇవ్వటం జరిగింది. అడిషన్ టు ఫిట్ ద కర్వ్స్ ఆఫ్ ద ఫేస్, ఫేస్ ఏదైతే కరువుగా రౌండ్గా ఉంటుందో అక్కడ కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా దాన్ని తయారు చేసి ఇవ్వటం జరిగింది. కొరియన్ మ్యానుఫ్యాక్చరింగ్ మాస్క్, వెరీ రిలయబుల్. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్వాసీ డ్రగ్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. ప్రొవెన్ సేఫ్టీ, సేఫ్టీ పరంగా కూడా దాన్ని ఇట్లా మీరు ఓపెన్ చేసి వాటర్ పోసారంటే 1 డ్రాప్ కూడా కిందకి వెళ్ళదు. దానికి సంబంధించి కూడా టెస్ట్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో బయట ఏదన్నా లిక్విడ్ లాంటి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏదన్నా వస్తున్నా కానీ అవి కూడా మన నోట్లోకి ముక్కులోకి వెళ్లకుండా ఈ మాస్క్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో KFDA అప్రూవ్డ్ ట్రిపుల్ ఫిల్టర్ ఫ్లాస్ మాస్క్, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. సో ఇది యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ఆల్ ద డేస్ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నామనంటే కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎవరైతే ఆ విధంగా మాస్క్ యూజ్ చేస్తారో బయట పొల్యూషన్ వల్ల, డస్ట్ వల్ల, సన్లైట్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయో వాటిని 95% తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్తున్నారంటే మాస్క్ యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. పర్టికులర్గా ఇక్కడ నేనైతే నా పాకెట్లో ఎప్పుడూ ఉంటుంది మాస్క్. బైక్ మీద బయటికి వెళ్తున్నాము, ఏదైనా పార్సల్ ఇవ్వడానికి వెళ్తున్నాం, లేదా ఇంకెవరినైనా కలవటానికి వెళ్తున్నాం, ప్రొడక్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాం అని అంటే కంపల్సరీగా ఆఫీస్లో నుంచి అడుగు బయట పెట్టే ముందే మాస్క్ పెట్టుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా యూజ్ చేయండి, హ్యాపీగా హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఇది కూడా రికార్డ్ చేస్తుందండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మళ్ళీ కరోనా కేసెస్ పెరుగుతున్నాయి అంటున్నారు. సో సేఫ్గా ఉండండి, మాస్క్ పెట్టుకోండి. అవకాశం ఉంటే MOMని పర్చేజ్ చేసి యూజ్ చేసి ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్పిరులినా, ఒమేగా 3 ఎవరైతే కంటిన్యూగా యూజ్ చేస్తారో
వాళ్ళు కూడా హెల్తీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. వాటిని కూడా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాట్ ఎవర్ ద ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఏదన్నా జస్ట్ మీరు ఐడెంటిఫై చేశారు అని అంటే ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డోంట్ నెగ్లెక్ట్, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో మనం హెల్దీగా ఉన్నామంటే ఆటోమేటిక్గా ఏదైనా చేయొచ్చు. మనం డబ్బు సంపాదించుకోవడం కోసం రోజంతా కష్టపడితే, సో అదే విధంగా కష్టపడుతూ ఉన్నప్పుడు హెల్త్ని పట్టించుకోకపోతే రేపు సంపాదించిన డబ్బంతా కూడా హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సంపాదన ముఖ్యమే, బట్ ఆరోగ్యంగా ఉండటం అనేది అంతకంటే ముఖ్యం. సో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మీరు సంపాదించుకున్నటువంటి రూపాయిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. Thank you, all the leaders. All the best, everyone. Have a great day.